రాత్రి 10:30 అవుతా ఉంది, అయినా కూడా ఇంకా చీకటి కాలేదు. Coming from Taiwan. Yeah, these are from Taiwan friends. Say bye. హలో, నేను షఫీ. ఈరోజు నేను టాలిన్ అనే సిటీకి వచ్చాను. ఇది వచ్చేసి ఎస్టోనియా కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ. ఇది రష్యాకి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 100 కిలోమీటర్ల పైన ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎక్కువ అందరూ రష్యానే మాట్లాడతారు. ఇది యూరోపియన్ కంట్రీ అయినప్పటికీ ఇది రష్యానే మాట్లాడతారు ఎక్కువ, ఎందుకంటే దగ్గరలో ఉంది కాబట్టి రష్యా. ఇది చర్చ్ అన్నమాట. చాలా అందంగా ఉంది, చాలా చాలా అందంగా ఉంది. చాలా ఫేమస్ చర్చ్ ఇది. ఎస్టోనియాలో టాలిన్లో చాలా ఫేమస్ చర్చ్, చాలా బాగుంది. ఎస్టోనియా అనేది నార్థన్ యూరోప్లో ఉంటుంది. ఎస్టోనియా ముందు సోవియట్ యూనియన్లో ఒక భాగం. టాలిన్ ఎస్టోనియా యొక్క రాజధాని. ఎస్టోనియాలో ఎక్కువగా చర్చెస్, క్యాజిల్స్, తర్వాత కోటలు ఎక్కువ ఉంటాయి. టాలిన్లో ఓల్డ్ టౌన్ అనేది చాలా ఫేమస్ అనమాట. అది యునెస్కో చేత రికగ్నైజ్ అయింది. చాలా అందంగా ఉంటాయి. ప్రతి ఒక్క ఇల్లు ఓల్డ్ టౌన్లో చాలా బాగుంటుంది. టాలిన్లో ఓల్డ్ టౌన్ చూడడానికి వస్తారు. ఓల్డ్ టౌన్ కనీసం అంటే ఒక 4 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. చాలా పాత ఇల్లు, చర్చెస్ చాలా బాగుంటాయి. తర్వాత కోటలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. దీన్ని మార్కెట్ స్క్వేర్ అని అంటారు. తర్వాత ఈ బిల్డింగ్ వచ్చేసి టౌన్ హాల్ అంటారు. టౌన్ హాల్ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మటుకు ఓల్డ్ బిల్డింగ్సే 15th సెంచరీ 14th సెంచరీ నుంచే ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి టౌన్ హాలు. ఫిన్లాండ్ చాలా దగ్గర అనమాట. ఫిన్లాండ్ నుంచి ఇక్కడికి బోట్లోనే వస్తారు చాలా మట్టుకి. నేను కూడా షిప్లోనే వచ్చాను దీనికి. నేను ఇక్కడే పక్కనలోనే హోటల్ తీసుకున్నాను. రాత్రంతా డ్యాన్స్ చేస్తూ రాత్రంతా తెల్లారుజామున 4 గంటల వరకు కూడా ఇక్కడ ఫుల్ బిజీగా ఉంటారు. చాలా మటుకు చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఈ కంట్రీ పక్కలోనే రష్యా ఉంటుంది. పీటర్స్బర్గ్ చాలా దగ్గర. తర్వాత ఫిన్లాండ్ కాస్త 100 to 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా లాట్వియా పక్కనే ఉంది. స్వీడన్ కూడా దగ్గరలో ఉంటుంది. ఎస్టోనియా నాటోలో మెంబరు.
ఎస్టోనియాలో తాలిన్ ఒకటే చాలా పెద్ద పట్టణం అన్నమాట. ఎస్టోనియాలో 1500 ఐలాండ్స్ ఉన్నాయి. ఎస్టోనియాని 1940లో రష్యా ఆక్యుపై చేసింది. తర్వాత 1941లో జర్మనీ ఆక్యుపై చేసింది. దీని తర్వాత మళ్ళీ రష్యా ఆక్యుపై చేసుకుంది. తర్వాత వీళ్ళకి 1991లో స్వాతంత్రం వచ్చింది. ఎస్టోనియన్ అనే లాంగ్వేజ్ ఇక్కడ మాట్లాడతారనమాట అఫీషియల్ లాంగ్వేజ్గా. ఈ బిల్డింగ్ 1410లో కట్టారంట. చాలా దట్టంగా ఉంది. ఈ వీధి మొత్తం రష్యన్ ఎంబసీ అనమాట. రష్యన్ ఎంబసీ ముందు ఇవి బార్గేట్స్ పెట్టేసి ఇదంతా రాశారు. ఈ బిల్డింగ్ కేజీబీ ప్రిజన్ సెల్ అంట. ఇది జైలు అంట ముందు రష్యా వాళ్ళు ఉన్నప్పుడు. వీళ్ళకి స్వాతంత్రం రాకముందు ఇది రష్యన్ జైలు ఉండేది. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా మార్చి చూపిస్తున్నారు అందరికీ. ఇది ఎస్టోనియా లోకల్ ఫుడ్, ఫిష్ను రైస్ మాదిరి ఉంటుంది. తర్వాత ఇది స్వీట్, చాలా బాగుండేది. ఇది పొంగనాల్ టైప్లో ఉంటుంది, కానీ కొద్దిగా స్వీట్గా ఉంటుంది. దీనిపైన షుగర్ పౌడర్ చల్లి 500కి అమ్ముతున్నారు. ఇది 500 పెట్టి కొంటున్నా. లైట్గా స్వీట్గా ఉంటుంది, అంతగా తీయగా ఏమి ఉండదు. ఇక్కడ పార్క్ వచ్చాను. చాలా పెద్ద విగ్రహం, చాలా చాలా బాగుంది. తర్వాత పార్క్ కూడా చాలా బాగుంది. మామూలుగా యూరోపియన్ కంట్రీస్లో సండే ఎప్పటికీ హాలిడే ఉంటుంది. సండే అసలు ఓపెన్ చేయరు. కానీ ఇక్కడ ఎస్టోనియాలో అయితే షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఇది ఒకటి షాపింగ్ మాల్ అనమాట. షాపింగ్ మాల్లో మొత్తం అన్నీ ఓపెన్లో ఉన్నాయి ఈరోజు. నేను ఇక్కడ కమర్షియల్ సెంటర్కి వచ్చాను. చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడ నేను ఎంబసీ ఆఫ్ ఇండియా కనిపించింది ఈ బిల్డింగ్లో. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది ఇది. ఇండియాలో ఫ్రూట్ మార్కెట్ చాలా పెద్దది. చాలా అన్ని రకాల పళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ. హలో, నమస్తే. ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. హాయ్. Can you tell me how much again? Can I pay with the card? రాత్రి 10:30 అవుతా ఉంది, అయినా కూడా ఇంకా చీకటి కాలేదు.